So most of the student ask about, sir, how to make the MBBS abroad decision making wisely in 2020-23. సో మన ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ ఏ విధంగా తీసుకోవాలి? సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్. సో సార్, డెసిషన్ మేకింగ్ తీసుకునే ముందు చాలా 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 ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ అండి. ఎందుకంటే ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అనేది బిఫోర్ 2023 వేరు, బిఫోర్ ఆఫ్టర్ 2023 వేరు అండి. అంటే 22, 21, 20 లేదా 29, 2019, 19, 18, 19, 20, 21, 22 ఇవన్నీ వేరు. ఇప్పుడు 2023 నుంచి వచ్చేసరికి ఎంటైర్లీ టోటల్ చేంజెస్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, లేదా యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, రేపు మెడికల్ పీజీకి ఇది చాలా హై కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, అనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామ్. అక్కడ సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఎవ్రీథింగ్ చాలా 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 జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళతో పాటు మనం డాక్టర్స్ అవుతాం, లేకపోతే ఇంకోటి లేకపోతే ఆఫర్స్, డిస్కౌంట్స్, లేకపోతే ఫ్రీ ఫ్లైట్ టికెట్, లేకపోతే లో కన్సల్టెన్సీ ఫీజులు అనేది ఇలా చిన్న వాటికి టెంప్ట్ అయ్యి అండర్డెవలప్ కంట్రీస్ లైక్ కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, వియత్నాం లాంటి చిన్న కంట్రీస్, కొత్తగా పెట్టిన కాలేజీలు, లేదా ఇలాంటి కంట్రీస్ వెళ్తే మాత్రం 100% వచ్చేసరికి అంటే ఏ రీజన్ లేకుండా, లేకపోతే ఏదో డిస్కౌంట్స్, ఏదో ఆఫర్, లేకపోతే ఏదో ఫుడ్, లేకపోతే ఇంకోటి ఆశించి వెళ్తే మాత్రం రేపు చదవడం వరకు ఓకే 4-5 years చదువుతారు, రూల్స్ ఫాలో అవట్లా. మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది లేదో 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫిలిపీన్స్ లాగా ఆ డిగ్రీ ఎప్పుడైనా వ్యాలిడ్ అవ్వచ్చు. మీరు 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత చదివిన తర్వాత ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు అనుకోండి, చదివింది టైం వేస్ట్, మనీ వేస్ట్, అంతా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరీగా ఆ కంట్రీ వెళ్ళే ముందు కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత కంట్రీ రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, లేకపోతే రేపు యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలన్నా, రేపు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలన్నా కంపల్సరీగా ఒకసారికి అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కాలేజీ పెట్టున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంట్రీ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తుంది. సో ఆ ఎన్ని సంవత్సరాలు అసలు ఆ స్టాండర్డ్స్ ఏంటి, ఆ డెవలప్డ్ కంట్రీ కాదా, లేకపోతే అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కదా, కంపల్సరీ సెలెక్ట్ చేసుకుని యూనివర్సిటీ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ సెలెక్ట్ చేసుకుని ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒకసారి ఆ యూనివర్సిటీస్, ఆ కంట్రీస్ ఒకసారి కంపల్సరీగా ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఫాలో అవుతున్నా లేదో చెక్ చేసుకోండి. ఆల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నా లేదో చెక్ చేసుకోండి. తర్వాతసరికి అక్కడ మనకి ప్రాపర్గా అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాగుందో లేదు చెక్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ అన్ని 1 by 1 ప్రతిదీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్, తర్వాత డెవలప్డ్ కంట్రీ అంటే మనకి ఎన్ఎంసీ రూల్స్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతుంటే మనకు కంపల్సరీ డిగ్రీ అనేది వ్యాలిడ్ అవుతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది తర్వాత వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఓకేనా? తర్వాత ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ క్లియర్గా పక్కగా ఫీజు స్ట్రక్చర్స్, ఫీజులు కూడా మీకు అప్డేట్ అవ్వకుండా, లేకపోతే ఫీజులు కూడా మీకు కాన్స్టెంట్గా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వెరీ క్లియర్గా ఉంటాయి. సో ఇలా ఒక కంట్రీ, ఒక యూనివర్సిటీ, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, డిస్కౌంట్స్, ఆఫర్స్, ఫ్రీ ఫ్లైట్ టికెట్స్, ఇంకోటి వెళ్ళారంటే మాత్రం కంపల్సరీగా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి, లేదా యూఎస్ఎంఎల్ ఏ విధంగా క్రాక్ చేయాలి, లేదా యూనివర్సిటీ స్టాండర్డ్స్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, మోస్ట్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే వీళ్ళే కన్సల్టెంట్లే ఆఫీసులు, కాలేజీలు మెయింటైన్ చేయడం, మన వాళ్ళే ఫుడ్, వాళ్ళు అన్ని ఎవ్రీథింగ్ అలా చేస్తాం. అలాంటి కాలేజీల్లో సరికి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, జస్ట్ బిజినెస్ మాత్రమే. అందుకు నేను చెప్పింది ప్రైవేట్ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్టు మీకు అండర్డెవలప్డ్ కంట్రీస్ లైక్ జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, వియత్నాం లాంటి చిన్న కంట్రీస్ లేదా అండర్డెవలప్డ్ కంట్రీస్లో చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, ఎందుకంటే రేపు ఫర్దర్గా అయ్యి ఆలోచించాలి. ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్ అన్ని కంట్రీస్లో ఉంటాయి. ఇండియన్ మెస్ రష్యాలో కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ వీడియోస్ మన డాక్టర్.Bridge అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కాబట్టి. సో కాబట్టి మనకి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి, యూఎస్ఎంఎల్ఏ ఏ విధంగా క్రాక్ చేయాలి, మెడికల్ పీజీ ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే ఆ గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, అది కన్సల్టెంట్ రోడ్ కాలేజా, కంపల్సరీ గవర్నమెంట్లో కూడా ఫెడరల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ యూనివర్సిటీస్ అనేది ఓకే, బట్ వాటిలో కూడా మంచి రీసెర్చ్ తీసుకోండి. మోస్ట్లీ మీరు రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ తీసుకోండి, సెంట్రల్ యూనివర్సిటీస్, నేషనల్ యూనివర్సిటీస్. కాబట్టి మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్టు డెవలప్డ్ కంట్రీ హై క్వాలిటీ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. మంచి పీస్ఫుల్ క్లైమేట్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇలా కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, వీడియోస్ అవి కాదు. మనకి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి, దానికి తగ్గట్టుగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది, దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ ఎక్కడ ఉంది, దానికి తగ్గట్టుగా బడ్జెట్ మన ఎక్కువ ఎక్స్పెన్స్ అవ్వకుండా నీట్గా బడ్జెట్లో మనం బడ్జెట్ ఏ విధంగా వెళ్ళాలి, ఇలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకుని 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన Dr.Bridge Abroad MBBS యూట్యూబ్ ఛానల్ అంటే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆర్ ఆల్సో జస్ట్ వాట్సాప్. రైట్ నౌ ఐ యామ్ ఎట్ రష్యా. నేను రష్యాలో ఉన్నా, రేపు 20వ తారీఖు వస్తాను కాబట్టి అప్పుడు మనం ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. అప్పుడు మీరు వాట్సాప్ చేయండి, వాట్సాప్లో మీకు రెగ్యులర్గా నేను అవైలబిలిటీ ఉంటాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.